సమ్మర్ వచ్చేసిందంటే మనకి మ్యాంగో పికిల్స్ అనేది అందరూ పెట్టుకుంటూ ఉంటారు కదా! ఏ ఏరియాని బట్టి ఆ ఏరియాలో ఒక డిఫరెంట్ పద్ధతిలో డిఫరెంట్ పికిల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. అయితే రెగ్యులర్‌గా మనం పెట్టే ఆవకాయకి డిఫరెంట్‌గా ఈ పులిహార ఆవకాయ అనేది ఉంటుందనమాట. ఇది ఆంధ్ర స్పెషల్ పులిహార ఆవకాయ అనమాట. దీన్ని ఈజీ పద్ధతిలో నేను చెప్తాను. మామిడికాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసిన తర్వాత పొడిబట్టతో ఈ రకంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికైతే టెంక తీసేసాను నేను. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్‌తో 4 గ్లాసుల ముక్కలు వచ్చాయన్నమాట. 4 గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు ఆవపిండి అంటే 4:1 రేషియో అనమాట. 4 గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు ఆవపిండి. ఈ ఆవపిండిని ఇలా కొలిచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆవపిండిని ఈ రకంగా చేయడం అనేది దీని స్పెషాలిటీ. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు దీనిలో వేసేసి తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ పల్చగా జారుడుగా ఒక స్పూన్‌తో గానీ, గరిటెతో గానీ ఇలా పల్చగా వచ్చే విధంగా దోస పిండిలాగా వచ్చే విధంగా జారుడుగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో మనం ఒక పల్చని పళ్ళెం కానీ లేదంటే కంచం కానీ ఇలా పలచగా ప్యాక్ చేసి ఎండబెట్టుకోవాలి. మధ్యలో మనము వెళ్ళి ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని కదుపుతూ ఉండాలన్నమాట. హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒకసారి ఇలా డ్రై అయిపోతూ ఉంటుంది. మళ్ళీ కలిపిన తర్వాత పైన కింద కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చూసేసరికి ఈవినింగ్ కల్లా ఈ రకంగా అయిపోతుందన్నమాట. డ్రైగా అయిపోయింది చూసారుగా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసినట్లయితే మళ్ళీ ఏమి ఉండలు లేకుండా మామూలుగా అయిపోతుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం ఆవు పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారము, హాఫ్ గ్లాస్కి ఒక స్పూన్ తక్కువగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పిండిని కూడా వేసేసి నువ్వుల పప్పు నూనె నేనైతే తీసుకుంటున్నాను. జనరల్‌గా అదైతేనే మంచి టేస్ట్ ఇస్తుందనమాట. లేదంటే కొంచెం వేరుశనగ నూనె వాడుకోవచ్చు. ఈ రకంగా వేసుకుని కలిపేసుకున్న తర్వాత ముక్కల్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ రకంగా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ మనము ఆ మూత పెట్టేసి ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక హాఫ్ డే పాటు ఎండలో పెట్టుకోవాలి. ఏ పాత్రలో అయితే మనం కలిపామో ఆ పాత్ర పళంగా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా పలచగా ఎండబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మధ్యలో ఒక 2-3 టైమ్స్ మనం పికిల్ని పైకి కిందకి కలిపేస్తే మొత్తం అన్ని వైపులా ఎండ అనేది తగులుతుంది. పికిల్ కూడా సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము లోపల తెచ్చేసిన తర్వాత కొంచెం ఎండ నుంచి చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకోవచ్చు. అయితే ఈ పోపు పెట్టుకోవడం అనేది దీనికి స్పెషాలిటీ అనమాట. సేమ్ పులిహార పోపుకి ఏదైతే పెడతామో అదే అనమాట. నువ్వుల నూనె కాగబెట్టేసి దానిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి కాచిన తర్వాత చల్లార్చి ఈ పికిల్లో కలిపేయాలి.